హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనీ కుక్స్. మీ అందరికీ బీరకాయ పప్పు ఎలా చేయడమో చూపిస్తాను చూడండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదేంటి బీరకాయ పప్పు ఎవరికైనా చేయొచ్చు, మీరేం చూపించేదని అనుకోకండి. నేను చేసే ప్రాసెస్లో మీరు చేయండి. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. బిగినర్స్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు. కొత్త పెళ్ళైన వాళ్ళకి ఎలా చేయడమో తెలియదు కదా, వాళ్ళు కూడా చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 to 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. నూనె మంచిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనము ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి. మంచిగా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యే వరకు అటు ఇటు మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత చిటికెడంతా పసుపు యాడ్ చేసేసుకోండి. పసుపు మనకు అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుంది. దేనికైనా కానీ ఏ కూరలో అయినా పసుపు వేసుకుంటే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తున్నాను. పసుపు ఆనియన్స్ అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు కొంచెం సేపు అలానే ఉంచండి. తర్వాత నేను 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసి మంచిగా మగ్గే వరకు అలానే హీట్ చేస్తూనే ఉండాలి. అటు ఇటు మిక్స్ చేయండి. ఇవన్నీ మంచిగా ఒక 5 to 10 మినిట్స్ వరకు మంచిగా మగ్గాలి. మగ్గేటప్పుడు మనం ఒక మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. ఇలా మంచిగా దగ్గరకు అయిపోతుంది. అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు వేసుకోండి. పప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు కూడా మళ్ళీ యాడ్ చేస్తూ మంచిగా మిక్స్ చేయండి. పప్పు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మీరు వట్టి బీరకాయ కర్రీ కూడా ఇలానే చేసేసుకోవచ్చు. మంచిగా పప్పును బీరకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 1 టీ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేయండి. అంతా మిక్స్ అయ్యే వరకు మంచిగా మిక్స్ చేసిన తర్వాత మీరు ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. కొన్ని బాగా కూడా పట్టదు, పప్పు ఉడికేదానికి అంతే. పప్పు మనం ముందే నానబెడతాం కదా, కొంచెం నానుతుంది. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కొన్ని వాటర్ యాడ్ చేసేసి మూత పెట్టేయండి. 5 to 10 మినిట్స్ వరకు అలా మంచిగా పప్పు అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచండి. వాటర్ అంతా ఇట్లా ఇంకిపోయిన తర్వాత చూడండి పప్పు రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బీరకాయ తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడు మళ్ళీ ఇదే పప్పు చేయమని అడుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్